ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు పేదరికంతో కష్టాలు పాలు కావటానికి కారణం ఈ వస్తువులే. అలాగే శ్రావణ మాసంలో ఈ వస్తువులు మర్చిపోయి కూడా ఎవరికీ ఇవ్వకండి. అలాగే మనం ఎవరి దగ్గర కూడా ఈ వస్తువులు తీసుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులు ఒకవేళ మీరు గనుక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది. అలాగే ఈ రాశివారు ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు, ఏ దేవతారాధన ఈ రాశివారికి శుభ ఫలితాలనిస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ప్రతిదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు. అలాగే ఈ రాశివారి జాతకాన్ని పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ రాశివారికి ఎక్కువగా ఉన్నాయి. వీరి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఇక ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తారు. సొంతవారు లేదా తెలిసినవారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు కానీ, బంధువులు కానీ, ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు వీళ్ళని నమ్మి మోసపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని వీరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మవద్దు. మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోకూడదు. ధైర్యంగా ముందుకు అడుగులు వేసి విజయం సాధించాలి. అలాంటి ధైర్యమే మీకు ఉంది. ఇక ఈ రాశివారు అన్నింటిలో కూడా ముందే ఉంటారు. మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారో ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాలలో మీకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలైతే ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామిలే కారణం. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విధంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. జీవితం అంటే ఎప్పుడూ సాఫీగా సాగదు. కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వస్తువులని మాత్రం ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరికోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాల పాలవుతారు. కాబట్టి ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. అదేంటంటే ఆ వస్తువు సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదేనండి. లవంగాలు, యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ, లేదా ఎదురింట్లో ఉండేవారిని కానీ, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయి వాటిని దానంగా కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు.
కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పటం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో అనేక రకాలుగా కష్టాలు, నష్టాలు వస్తున్న కారణమేంటో తెలియక మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మన పూర్వీకులు మనకు తెలియజేసిన విషయమే. అయినప్పటికీ కూడా దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వాళ్ళేదో చాదస్తంగా చెప్పారు అనుకుంటూ ఉంటాం. కానీ మన పెద్దవాళ్లు చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో పాత వస్తువులు, విరిగిపోయిన గ్లాసులు, గిన్నెలు, దేవుడు పటాలు, అద్దం ఇటువంటివి వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే వీటి నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తాయి. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. అంతేకాదు, మీరు చేసే ప్రతి పని ఈ నెగిటివ్ వైబ్స్ వల్ల ఆగిపోవటం లేదా పూర్తి కాకపోవటం, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు ఇటువంటివి జరుగుతాయి. ఇలా పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులు లేదా ఎక్కువ కాలంగా వాడని వస్తువులు ఇంట్లో పెట్టడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించి ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి. అలాగే ఎప్పటి నుంచో వాడని బట్టలు మూటకట్టి పైన పెడుతూ ఉంటారు. అటువంటివి కూడా ఎంతో నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మీరు వాడని బట్టలు ఎవరికైనా ఇచ్చేయండి. దీనివల్ల మీరు వారికి సహాయం చేసిన వారు అవుతారు. అంతేకాకుండా మీ ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. నీటిగా ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే మనం చేస్తున్న పనులు ఎన్ని రకాలుగా కష్టపడినా, ఎంత ఖర్చు పెట్టినా పూర్తి కావట్లేదు అంటే మనం గత జన్మలో చేసిన పాపకర్మలు అడ్డుపడుతూ ఉండవచ్చు. కొంతమందిని చూసుకున్నట్లయితే ఎన్నో రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయినా ప్రతిఫలం దొరకక బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ప్రతిరోజు కూడా మూగజీవాలకు, పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఇక ఎప్పుడైతే పాపకర్మలు తొలగిపోతాయో అప్పటి నుంచి మీకు శుభ ఫలితాలు మొదలవుతాయి. ఈ సమయంలో విశేషంగా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. సో తెలుసుకున్నారు కదండి. ఈ రాశివారు శ్రావణ మాసంలో ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు. పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.